లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. జనరల్గా ఈ మధ్య కాలంలో చూస్తుంటే మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఒక మహిళ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళి ట్రైన్ కింద పడిపోయి సూసైడ్ చేసేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ మనకి ఆ ఘటన చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే అన్నీ ఉన్నా ఎందుకు ఇలా చేసింది, అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెల్ సెటిల్డ్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు, కానీ ఇద్దరు పిల్లలు బంగారు భవిష్యత్తుని నాశనం చేసేసి మరీ ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకుంది అని చెప్పి ఆ ఘటన వినగానే ఏమైంది అసలు, ఇలాంటి ఒక ఒంటరితనానికి లోనైపోతున్నారా, ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారా, అంటే ఇలాంటి స్థితిలో బతుకుతున్నారా జనాలు అని చెప్పి ఒక ఆలోచన అందరికి మొదలైంది. అవునండి, ఎగ్జాక్ట్. జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్ ఎలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు ఉంటుంది గురుగారు? అండ్ ఇది ఓన్లీ ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకున్నా, లేదంటే వాస్తు కూడా వాళ్ళు ఉన్న వాస్తు ప్రభావమా, లేకపోతే ఈవిడ మీద ఎందుకు పడింది, ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు మనం ఆస్ట్రాలజీ కోణంలో చూస్తే ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? అసలు ఇది ఎలాంటి గ్రహస్థితి అయి ఉంటుంది గురుగారు? అవునండి, మీరు ఇది ఇప్పుడు ఇవాళ రేపు సమాజానికి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఎందుకంటే సరే, అప్పులు పాలయ్యారు, అనారోగ్యంతో ఉన్నారు, లేకపోతే సంథింగ్ పరుగు పోయింది, కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. కానీ ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అనేటువంటిది ఒక క్లారిటీ ఉంది ఆ కేసులో. అవును. అలాగే మనకి భర్త ఏమో దూరంగా దుబాయ్లో జాబ్ చేస్తున్నారు, ఈవిడ కూడా ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒక దీంట్లో ఉంది, పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. అసలు ఏం జరిగి ఉంటుంది ఇక్కడ అనేదాన్ని నేను ప్రశ్న కూడా వేసుకున్నాను. ప్రశ్న వేసుకొని అన్ని అనాలిసిస్ చేస్తే, మీరు ఇందాక అన్నట్టుగానే పాపం అక్కడ ఎక్కడి నుంచో 11 రోజులు తిండి లేక వాడు బతుకుదామని ఎంత ప్రయత్నం చేస్తే ఒకవైపు, అవును, ఇంకోవైపు అన్నీ ఉండి ఎందుకు చనిపోతున్నారు. దీనికంటే ముందు కూడా నేను ఒక 1 వీక్ ముందు చూశాను, ఒక లేడీ గవర్నమెంట్ ఎంప్లాయీ బోర్ కొడుతుందని చచ్చిపోయింది. ఆవిడ బోర్ కొడుతుందని చచ్చిపోయింది. బోర్ కొడుతుందని చనిపోవడం ఏంటి గురు? అదే కదా, అదే కదా. బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి రావడానికి 11 రోజులు తిండి నిద్ర లేకుండా వాళ్ళు ఎంత కష్టపడి బతుకు మీద ఆశతో ఇక్కడికి వచ్చారు రీసెంట్ గా. అసలు ఇలాంటి ఘటన చూస్తే ఏంటిది దేవుడా అనిపిస్తుంది. అంటే యాక్చువల్గా మనకి జ్యోతిష్ శాస్త్రంలో మోడ్ ఆఫ్ డెత్ అని ఉంటుందండి. అంటే మనిషి ఎలా చనిపోతాడు, అనారోగ్యంతోనా, ఆత్మహత్య చేసుకోనా, మనస్తాపం చెందా, లేకపోతే ఆయుష్ తీరిపోయి చనిపోతాడు, ఇట్లా కొన్ని ఉంటాయి. మోడ్ ఆఫ్ డెత్ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయే బలవత్ మరణాలను ఉంటాయి. అలా ఉన్నప్పుడు కూడా అలా చనిపోతాడు మనిషి. అయితే ఇక్కడ ఏంటంటే మనం కామన్గా ఆలోచిస్తే అన్నీ ఉన్న ఎందుకు చనిపోయారు అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అన్నీ ఉన్నా చనిపోయే స్థితిలో ఎప్పుడు వస్తాయి. కరెక్ట్గా అనాలిసిస్ చేస్తే మనిషి చిన్న చిన్న విషయాలకి ఎక్కువ మనస్తాపం చెందుతాడు, పెద్ద విషయాల కంటే కూడా. పెద్ద అప్పు ఉన్న దానికంటే కూడా, ఏదో పదవి పోయిందనే దానికంటే కూడా. ఎందుకంటే ఇప్పుడు పదవి పోవడం ఉందనుకోండి, అది చాలా పెద్ద అవమానం, కానీ ఇప్పుడు ఎందుకు చచ్చిపోవట్లేదు ఒకసారి ఆలోచించండి. సీఎం పదవులు, పిఎం పదవులు కూడా పోయిన వాళ్ళు ఉంటారు, మంత్రి పదవులు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు అవ్వట్లేదు? ఎవరో ఒక అబ్బాయి ఏదో ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను ఎందుకు చచ్చిపోతున్నాడు? ఇక్కడ ఏంటంటే ఒక ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. అంటే నన్ను ఎవరూ గుర్తించట్లేదు, నా కష్టాన్ని ఎవరూ గుర్తించట్లేదు. చిన్న చిన్న విషయాలకి మనస్తాపం చెందే అలవాటు కనుకుంటే, ఆ చిన్న విషయాల లోపల మాటిమాటికి మీకు ట్రిగర్ అయ్యి అది మనసు మీద పడేటువంటి ప్రభావాలు కొన్ని ఉంటాయి. మనసు మీద ప్రభావం చూపించేవి కొన్ని ఉంటాయి. అది ఎలా అంటే, ఒక్కొక్కసారి ఇంట్లో ఎగ్జాంపుల్, ఈవిడ హస్బెండ్ ఎక్కడో ఉన్నారు, ఈవిడే అన్నీ చూసుకుంటుంది, జాబు చూసుకుంటుంది, పిల్లల హాస్టల్లో సంబంధించిన. ఇంకోటి ఏంటంటే, దగ్గరగా ఉన్న మనుషుల కంటే కూడా దూరంగా ఉండే మనుషుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది మనసు. పిల్లలు ఎలా ఉన్నారో హాస్టల్లో, వాళ్ళకి ఎట్లా జరుగుతుందో, ఇక్కడ హస్బెండ్ ఏమో దుబాయ్లో ఉన్నాడు, ఈయనకి ఎట్లా జరుగుతుందో, ఈ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ఒక స్త్రీకి. అయితే ఇక్కడ ఏంటంటే, నాకు ఎక్కడ ఆలోచిస్తూ ఉన్నానంటే నేను ఆ విషయంలో, సరే ఈవిడ ఒక్కావిడికి స్ట్రెస్ ఉంది, ఈవిడ చనిపోయింది, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. కానీ ఇద్దరు పిల్లల్ని ఎలా ఒప్పించింది? అది కదా మిరాకిల్. అసలు అందరికి ఆశ్చర్యం అదే. ఈ పిల్లలు అంత ఎదిగిన పిల్లలే కదా, వాళ్ళు అని ఉండరంటారా? ఎందుకు ఒక క్షణం ఆలోచిద్దాం, చనిపోవాలి. దీన్ని కూడా కాస్త మనం కరెక్ట్గా అనాలిసిస్ చేస్తే, ఇప్పుడు చూడండి, మనకు ఒక 20-25 ఏళ్ళ నుంచి, ఒక 20 ఏళ్ళ నుంచి చదువు కూడా స్ట్రెస్గా మారింది. మీరు 20 ఏళ్ళ క్రితంగా కనుక వెళ్తే, 20-30 ఏళ్ళ క్రితం వరకు వెళ్తే, అసలు చదువుకోవడం అనేటువంటి చాలా సింపుల్ థింగ్. చిన్నప్పుడు ఎలా అంటే ఆడుతూ పాడుతూ చదివేవాళ్ళు. వాళ్ళకు ఒక 25 ఏళ్ళు వచ్చే వరకు కూడా పెద్ద బాధ్యతలు ఏమి ఉండేవి కాదు.
ఒక అవును. 25 వచ్చాక ఒక జాబ్‌లో సెటిల్ అయ్యాక జాబ్‌లో కూడా ఇంత స్ట్రెస్ ఉండేది కాదు మనిషికి. జాబ్‌లో కూడా టార్గెట్స్ అని, ఇమ్మీడియేట్‌గా ఆ టార్గెట్స్ అని స్ట్రెస్ ఇంత ఉండేది కాదు. ఇప్పుడు అవును. ఏమైపోయిందంటే ఎల్‌కేజీ స్టూడెంట్ దగ్గర నుంచి వాడికొక ఇది రుద్దుతూ ఉన్నారు. వాడికెప్పుడూ స్ట్రెస్సు. ఇంత హోంవర్క్, ఇంత ఫస్ట్ రావాలి. ఇంట్లో వాళ్ళ నాన్న నువ్వు ఫస్ట్ రావాలి, ఫస్ట్ రావాలి. క్లాస్‌లో స్ట్రెస్. అంటే ఒక హ్మ్. ఏజ్ పుట్టినప్పటి నుంచి కూడా హ్మ్. వాడు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఒక స్ట్రెస్ అయితే, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోగానే నువ్వు ఒక స్టేజ్‌కి వెళ్ళాలని ఒక స్ట్రెస్. అదయిపోయింది. సరే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి స్ట్రెస్ అయిపోయింది. పెద్దయిన తర్వాత వాళ్ళకి ఇంకో ఇద్దరు పిల్లలో, ముగ్గురు పిల్లలో ఒకడో ఉంటే వాళ్ళకి ఎలాంటి వాళ్ళొస్తారు? జీవిత హ్మ్. భాగస్వామి. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో హ్మ్. అవి మళ్ళీ చూడాలి. అంటే మనిషి లైఫ్ ఏమైపోయిందంటే దాదాపుగా అతని మొదటి సంవత్సరం నుంచి 60వ సంవత్సరం వరకు కూడా స్ట్రెస్ లైఫే చూస్తున్నాడు. ఈవిడ స్ట్రెస్ పడుతూ, పడుతూ పిల్లలు కూడా హాస్టల్స్‌లో ఉండి స్ట్రెస్ పడ్డప్పుడు ఏదైనా మేబీ వాళ్ళ మధ్యన సందర్భం ఏమిటి ఈ జీవితాలు అసలు మనకి చచ్చిపోతే అయిపోద్ది కదా అని మాటి మాటికి వచ్చిందనుకోండి. హ్మ్. ముగ్గురికి ఒకేలాంటి ట్రిగర్ అయినప్పుడు చనిపోతారు. అయితే ఇది ఎందుకు జరుగుతుంది అంటే మీరు ఇందాక అడిగినట్టుగా వాస్తులో దోషం ఉన్న అంటే నైరుతిలో ఏదైనా దోషం ఉందనుకోండి ఇంట్లో మనిషికి మరణించాలనే ఇది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. నైరుతిలో దోషం. నైరుతి దోషం. నైరుతి దోషం మనిషిని మరణించేలా చేస్తది. ఓకే. థాట్స్ అలా వచ్చేలా చేస్తది. నైరుతితో పాటు ఈశాన్యం కూడా దోషం ఉందనుకోండి. కంప్లీట్‌గా సూసైడ్ థాట్స్ పెరుగుతూ ఉంటాయి. వాస్తుపరంగా గనక అలా ఉంటే. అలా కాకుండా ఇంకొక కారణం ఉంటుంది. నేను ప్రశ్నలో వేసుకున్నప్పుడు ఇప్పుడు మనకు చూడండి బ్లాక్ మ్యాజిక్స్ అంటూ ఉంటారు. హ్మ్. హ్మ్. బ్లాక్ మ్యాజిక్స్ ఎవరో చేయడం పక్కకు పెడితే, ఒక్కొక్కసారి గాలి, ధూళి మనిషిని సోకుతుంది. కొన్ని ప్రేతాలు వచ్చి మనిషిని పట్టుకుంటాయి. పట్టుకున్నప్పుడు హ్మ్. మనం వాళ్ళ మాటిమాటికి అదే ట్రిగర్ అవుతూ ఉంటాం. మనం చచ్చిపోవాలి. అబ్బా! ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని. అలా కూడా జరిగుంటుంది అనేటువంటిది నాకు అనిపించింది. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన గొడవలున్నాయా? ఈవిడ ఒక ఆవిడ ఏం చచ్చిపోవాలి. పోనీ హ్మ్. అలా ఉంటే గనక. అవును. హ్మ్. లేదు ఆర్థిక సమస్యలున్నాయా? అలా కాదు. వేరే ఏదైనా ఆస్తి గొడవలున్నాయా? అవేం లేవు. కానీ ఎందుకు చచ్చిపోయారంటే బికాజ్ ఆఫ్ ఒకటి చిన్న చిన్న విషయాలను ట్రిగర్ చేసుకుంటూ అలా 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 ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇవాళ రేపు ఒక ఒక దగ్గరికి వెళ్ళాం. పట్టించుకోలేదు. హ్మ్. అందరికి టీ ఇచ్చి నాకు టీ ఇవ్వలేదు. అవును. వాళ్ళేదో హడావిడిలో ఉన్నా గూడా వీళ్ళ అలా మనసుకి మాటి మాటికి గుచ్చుకుంటుంది. మాటి మాటికి అయ్యో! ఆ రోజు ఇవ్వలేదు. మొన్న ఇవ్వలేదు. ఇవాళ ఇవ్వలేదు. ఆ రోజు వస్తే కూడా మూతి ముడుచుకొని వెళ్ళిపోయారు. అంటే ఇవి ఎక్కువ మనం థింక్ చేస్తూ ఉంటే ఏమవుతుంటుందంటే అవి ఒక మనస్తాపానికి గురవుతుంది. అంటే ఎక్కడైతే మనిషి గౌరవం కోల్పోతాడో, హ్మ్. ఎక్కడైతే అంటే కోల్పోకపోయినా కోల్పోయినట్టుగా ఫీల్ అవుతాడో, హ్మ్. ఎక్కడైతే ఐడెంటిటీ లేదు, నాకు గుర్తింపు లేదని ఫీల్ అవుతుంటారో. అంటే ఎలాంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే ఆవిడ హ్మ్. ఒకవైపు పిల్లల ఇది, ఒకవైపు ఆఫీసు, ఒకవైపు ఏంటని చూస్తున్నప్పుడు, "ఏంటి నువ్వేం చేస్తున్నావు అసలు ఇంట్లో ఉండి" అని ఒక మాట ఎవరైనా అన్నారనుకోండి. హ్మ్. అంటే ఇవన్నీ ఏమైపోయాయి హ్మ్. అని అనిపిస్తూ ఉంటుంది. స్త్రీకైనా, పురుషుడికైనా. ఇప్పుడు ఒక స్త్రీ గనక పురుషుడిని, "ఏంటి నువ్వేం చూసుకుంటున్నావు అసలు నన్ను" అంటే, "ఇదేంటి ఈ రోజు నేను ఇవన్నీ చూసుకుంటుంది ఏమైపోయింది? ఇవన్నీ హ్మ్. వేస్ట్ అయిపోయాయి." అంటే ఏమవుతుందంటే, వాళ్ళు చేసే పనుల్లో గనక మనం ఏదైనా ఒకటి స్త్రీకైనా, పురుషుడికైనా అన్నప్పుడు, ఇంతకుముందు చేసినవన్నీ వేస్ట్ అయిపోయాయి అనే ఫీలింగ్ వస్తుంది. హ్మ్. యాక్చువల్‌గా వాళ్ళన్నది ఆ కాన్టెక్స్ట్‌లో కాదసలు. ఆ హ్మ్. ఒక్కదాని గురించే అంటారు. కానీ ఇవన్నీ కోల్పోయిన ఫీలింగ్ కలుగుతది మనిషికి. అవన్నీ కోల్పోయినట్టుగా పదే పదే గనక రిపీట్ అయితే, హ్మ్. నేనసలు ఎందుకు బ్రతుకుతున్నాను? ఇంత చేస్తూ నాకు గుర్తింపు లేనప్పుడు నేను ఎందుకు బ్రతుకుతున్నాను అనే ఫీలింగ్ వస్తుంది. అది ఇవాళ రేపు స్కూల్ స్టేజ్‌లో కూడా వస్తుంది. ఎలాగా? ఒక టీచర్ గనక ఉదాహరణకి రోజు చక్కగా చెప్తున్నాడు. కానీ ఒక్కరోజు నువ్వు సరిగ్గా చెప్పనప్పుడు అందరి ముందు అవమానించిందనుకోండి ఆ టీచర్ పిల్లల్ని. హ్మ్. అవమానం తట్టుకునే ఇది ఉండదు ఒక్కోసారి. అలా ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇలాంటివి ఏమైనా ప్రేతలు ఏమైనా ఆవహించినప్పుడు మనిషికి చనిపోవాలనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ జాతకాల్లో కూడా మోడ్ ఆఫ్ డెత్ గనక ఆత్మహత్య రూపంలో చేసుకునేది ఉంది. నైరుతిలో కూడా దోషం ఉంటే ఇవన్నీ కంబైన్డ్ అయ్యి ఇవి జరుగుతూ ఉంటాయి. ఈ అన్ని రకాల సెగ్మెంట్లు యాడ్ అయిపోయినాయి యాడ్ అంటారా? అయినప్పుడు మనిషి ఇలా జరుగుతూ ఉంటది. ఒక మానసిక స్థితి ఆ! అనేది మానసిక ఆటోమేటిక్‌గా స్థితి. అటువైపు యాహ్! లాక్కెళ్ళిపోతుంది. యాహ్! అందుకే మన వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకు నువ్వేది గూడా. ఎవడో హ్మ్. నీకు గౌరవం ఇవ్వాలి. హ్మ్. నీ పని నువ్వు చేసుకుంటూ ప్రశాంతంగా వెళ్ళిపో. అంటే ఎవరికైనా అందుకని ఇప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏం చెప్తూ పెంచాలంటే నువ్వేది ఎక్స్‌పెక్ట్ చేయకు. హ్మ్. నువ్వు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపో. సక్సెస్సు, ఫెయిల్యూరు ఈజ్ నాట్ ఏ అంటే హ్మ్. ఒకటి నువ్వు సక్సెస్ అవుతున్నావు, ఫెయిల్యూర్ అవుతున్నావు అనేది జీవితం కాదు. నువ్వెంత ఆనందంగా ఉన్నావు, ఎంత హ్యాపీగా ఉన్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్‌లో రోజుల్లో ఇది యాహ్! చాలా ఇంపార్టెంట్ గురుగారు. లైఫ్‌లో నీకు కొన్ని వందల సార్లు సక్సెస్ అవ్వచ్చు. కొన్ని వందల సార్లు ఫెయిల్యూర్ అవ్వచ్చు. కానీ అవన్నీ కలిపితే జీవితం కాదు. హ్మ్. నువ్వు ప్రతి సెకండ్‌ని ఎలా అనుభవిస్తున్నావు అనేది జీవితం. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. అది. అవును గురుగారు. సో, మనం చూసే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అన్నీ మనసుకు తీసుకోవద్దు. యాహ్! మీ పని మీరు చేసుకుంటూ ఉండడం ఉత్తమం.
అనేది అయితే నాకు అర్థమైంది. ఎందుకంటే మెడిటేషన్స్ రకరకాల గ్రహ ప్రభావం మన మీద ఉండొచ్చు, వాస్తు ప్రభావం ఏదైనా, ఏ ప్రభావం మన మీద ఉన్నప్పటికీ కూడా మనం ఒక స్ట్రాంగ్ విల్‌తో వెళ్ళిపోతూ ఉండాలి. వెళ్ళిపోతుంది. మహా అంటే హ్మ్. ఏమవుతుంది? హ్మ్. సరే మనకి ఒక దగ్గరికి వెళ్ళి మనం అవమానించడం ఏమవుతుంది? వెళ్ళిపోవడమే. అంటే ఏంటంటే మనిషికి అనిపిస్తుంది ఇప్పుడు నేను చెప్పినంత ఈజీ కాదు, కానీ మీరు ప్రాక్టీస్ చేయగలిగి కొంచెం ప్రాణాయామాలు, మెడిటేషన్స్ లాంటివి చేస్తూ ఉంటే హ్మ్. మనల్ని మనం చూసుకుంటూ ఉండండి. సొసైటీ గురించి చేయడం కదా! యాక్చువల్‌గా సొసైటీ 2 రకాలుగా మారిపోయింది. హ్మ్. ఓవర్ సెన్సిటివ్ అయిపోయారు. అసలు లెక్క చేయని వాళ్ళు తయారయ్యారు. అవును. అయితే ఏమైపోయినా లేకపోతే సంబంధం ఇటు. లేనట్టుగా ఉన్నారు. అవును. లేకపోతే ఓవర్ సెన్సిటివ్ చిన్న చిన్న విషయాలకి చనిపోయే వాళ్ళు తయారైతే ఒక పక్క. హ్మ్. ఇంకో పక్క అసలు అవతలోడు ఏమైపోయినా సంబంధం లేదన్నట్టుగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. రైట్ గురుగారు. యాహ్! సో, ఎ ఎవరైనా గాని మనం ఏది ఎలా జరిగినా గాని మనం ఒక స్థితికి ప్రిపేర్ అయిపోయి దీనికి ఆ ఇదిలో ఉండాలి. వాస్తులో ఏంటంటే దీనికి నైరుతి బెడ్‌రూమ్ చీకటిగా ఉంచమని చెప్తుంది శాస్త్రం. చీకటి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే. రెండోది చీకటిగా ఉండాలి. హ్మ్. రెండోది వాయువ్యంలో హ్మ్. శ్రీకృష్ణుడు రథం నడిపిస్తుంటాడు. తెల్లటి గుర్రాలు అర్జునుడు వెనకాతల ఉండేది. హ్మ్. ఆ పటం గనక పెట్టుకుంటే మనసు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఓహ్! అంటే చిన్న చిన్నవి అసలు మనం పట్టించుకోం. చాలా ఎనర్జిటిక్‌గా ఎప్పటికప్పుడు మనం మోటివేట్ చేయగలుగుతుంటాం. మన మనసుకు మనమే మోటివేట్ చేసుకోగలుగుతాం ఈ రెమెడీ వల్ల గూడా. వాయువ్యంలో శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు. భగవానుడు అర్జునుడిని పట్టుకొని గుర్రం నడుపుతున్న తెల్ల గుర్రాలు పటం. సవారీ చేస్తున్న పటం పెట్టుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. యాహ్! నైస్ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.